మనం ఏదైనా హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి విగ్రహం అంతా ఎరుపు లేదా నారింజ రంగు సింధూరంతో నిండి ఉండటం చూస్తుంటాం. భక్తులు కూడా హనుమంతుడికి సింధూరం అంటే ఎంతో ప్రీతి అని నమ్ముతారు. కానీ అసలు హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరామ్ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒకరోజు హనుమంతుడు మాతా సీతాదేవిని దర్శించుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఆమె తన నుదిటిపై పాపిడిలో ఎర్రటి సింధూరాన్ని పెట్టుకోవడం చూస్తాడు. హనుమంతుడికి ఒక సందేహం వస్తుంది. ఎంతో వినయంగా, మాతా, నువ్వు నీ నుదిటిపై ఆ ఎర్రటి చూర్ణాన్ని ఎందుకు ధరిస్తున్నావు అని అడుగుతాడు. హనుమంతుడి అమాయకత్వానికి సీతమ్మ మురిసిపోతుంది. ఆమె నవ్వుతూ, హనుమా, ఇది సింధూరం. నా ప్రాణనాథుడైన శ్రీరాముడు ఆయురారోగ్యాల కోసం ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను దీన్ని ధరిస్తాను అని చెప్తుంది. అంతే. ఆ మాట వినగానే రామభక్తుడైన హనుమంతుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటాడు. కేవలం చిటికెడు సింధూరం పెడితేనే నా స్వామికి అంత మేలు జరుగుతుంటే, నా శరీరం అంతా సింధూరం పూసుకుంటే నా రామయ్య ఇంకెంత సురక్షితంగా ఉంటాడు అని భావిస్తాడు. వెంటనే హనుమంతుడు వెళ్ళి తన ఆజానుబాహువైన శరీరం మొత్తానికి సింధూరం పూసుకుంటాడు. ఆ ఎర్రటి రూపంతో నేరుగా శ్రీరాముడు సభలోకి ప్రవేశిస్తాడు. హనుమంతుడి వింత రూపాన్ని చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ, హనుమ, ఏంటి ఈ రూపం అని అడుగుతాడు. హనుమంతుడి చేతులు జోడించి, స్వామి, మీ ఆయుష్ పెరగాలని, మీరు అమరత్వాన్ని పొందాలని నేను నా శరీరం అంతా ఈ సింధూరాన్ని అద్దుకున్నాను అని బదిలిస్తాడు. హనుమంతుడి నిష్కలమైన భక్తికి రాముడు ఎంతో గర్విస్తాడు. ఆయనను దగ్గరకు తీసుకొని, హనుమా, నీలాంటి భక్తుడు నాకు దొరకడం నా అదృష్టం. ఇక నుంచి ఎవరైతే నీకు సింధూరాన్ని సమర్పిస్తారో వారికి నా సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి అని వరం ఇస్తాడు. అందుకే ఇప్పటికీ హనుమంతుడిని సింధూరంతో పూజిస్తారు. ఇది కేవలం రంగు కాదు, స్వామివారి పట్ల ఉన్న అపారమైన భక్తికి చిహ్నం. చూసారుగా హనుమంతుడి భక్తి ఎంత గొప్పదో! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్! జై హనుమాన్!